uploading files. Question will be asked in various ways, but you have to remember the answer. Question will be asked in various ways, but we have to attempt it based on question. So first, what is file? A file is a collection of records. File is a collection of records. Generally, file is a concept to store data. In computers, data is stored in the form of files. Then how can we upload files in PHP? To upload files in PHP, we need to write code. We need to write PHP script code. Script can be used with a HTML form that allows the users to upload files in the server. So here our concept is uploading files. How can you upload files? Okay, to upload files, we need to use HTML form. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి, మనం ఒక HTML ఫామ్ మనం క్రియేట్ చేసుకోవాలి. PHP స్క్రిప్ట్ ఎందుకు వాడుతున్నా అంటే దట్ ఈస్ యూజ్డ్ విత్ HTML ఫామ్ టు అలౌ ద యూజర్స్ టు అప్లోడ్ ఫైల్స్ టు ద సర్వర్. సర్వర్లో ఫైల్స్ మనం అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకుంటాం. దెన్ ఇనిషియల్లీ ఫైల్స్ ఆర్ అప్లోడెడ్ ఇన్ టు టెంపరరీ డైరెక్టరీ. అంటే ఈ ఫైల్స్ అనేది కూడా ఆ టెంపరరీ డైరెక్టరీలో మనకు స్టోర్ కావడం జరుగుతూ వస్తుంది. సో ఫస్ట్ మీరు డెఫినేషన్ రాయండి. A file is a collection of records. ఏమా స్వాతి వస్తుంది సార్, స్వాతిని ఇన్వైట్ చేయండి సార్. మాట్లాడాను. ఏడుంది స్వాతినా? Swati not here. లింక్ పెట్టి కాల్ చేయండి సార్ తనకు కూడా. Okay, I am sending the link. ఓకే సార్. Okay, how can you upload files in PHP? So generally, first we need to know the definition. File is a collection of records that stores data. Data has been stored in the form of files in computer science. So then, to upload files in PHP, first we need to create a form. We have various file formats, PDF files, doc files, and JPG files, Excel files, and other. So anyhow, you have to create a form for uploading files in PHP. Okay, so it is most important while uploading files, we have to memorize the file form creation. So to create forms in HTML, we need to take one form tag and input tag, some other tags. అవన్నీ మనకు బాగా తెలిసినటువంటి విషయమే. ఎట్లా ఫామ్ క్రియేట్ చేయాలి, ఫామ్ను క్రియేట్ చేయాలంటే ఫామ్ ట్యాగ్ తీసుకోవాలి, మరి దానిలో కంట్రోల్స్ ఏమేమి కావాలో ఆ కంట్రోల్స్ అన్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఫస్ట్. మరి అవి అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఆ ఫామ్ని ఇన్పుట్ చేయడానికి కోడ్ రాసిన తర్వాత ఆ ఫామ్ ప్రాసెస్ కావాలి కదా. ఆ ఫామ్ ప్రాసెస్ కావడానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ ప్రాసెస్ కావడం కోసం ఒక స్క్రిప్ట్ని మనం రాయాలి. ఒక PHP కోడ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ అదే మనం ఇక్కడ అర్థం చేద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫైల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా.
A PHP script can be used with HTML form to allow the user to upload the files. Initially, files are uploaded in a temporary directory. Files are uploaded in a temporary directory. So, మనం ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ అనేది ఒక టెంపరరీ డైరెక్టరీలో మనకు అప్లోడ్ అవుతుంది. ఆ టెంపరరీ డైరెక్టరీలో అప్లోడ్ అవుతుంది. ఆ అప్లోడ్ అయినటువంటి ఫైల్ ఆ టెంపరరీ డైరెక్టరీలో మనకు ఈ ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. అయితే వెబ్ బ్రౌజర్ సపోర్ట్ ఫైల్ అప్లోడ్స్ PHP మేక్స్ అవైలబుల్ టు డీల్ విత్ కైండ్ ఆఫ్ ఇన్పుట్. వీటితో పాటు మనం ఫామ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత కొన్ని సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ మనం తీసుకోవాలి. సూపర్ గ్లోబల్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం. మరి ఎట్లా అప్లోడ్ చేయాలంటే the process of uploading files in PHP, I am showing the first the user page ni first ఏం చేయాలి, యూజర్ HTML పేజ్ ని ఓపెన్ చేయాలి. ఆ HTML పేజ్ ని ఎట్లా ఓపెన్ చేయాలి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో while uploading files in PHP, the user opens the page containing HTML form feature. HTML ఫామ్ ఉన్నటువంటి దాన్ని యూజర్ ఏం చేయాలా, ఆ పేజ్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ద యూజర్ క్లిక్స్ ద బ్రౌజ్ బటన్. యూజర్ ఏం చేయాలంటే నెక్స్ట్ బ్రౌజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. బ్రౌజ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సెలెక్ట్ ద ఫైల్ అనే ఒక ఆప్షన్ మనకు చూపిస్తుంది. ఫైల్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది అక్కడ. మరి మనం ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఒక మెయిల్కి కానీ లేదా మీ వాట్సాప్లో కానీ నాకు ఫైల్ మీరు అటాచ్ చేయాలంటే ఏం చేస్తారు, అటాచ్మెంట్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన బ్రౌజ్ అవుతుంది, ఎక్కడ ఉంది ఫైల్ లొకేషన్ అడుగుతుంది. ఇంటర్నల్ మెమరీలో ఉందా, వాల్పేపర్స్లో ఉందా, ఇమేజ్లో ఉందా, ఎక్కడో దాని మొత్తం అంత అడ్రస్ అడుగుతా వస్తుంది. దాన్నే మనం ఇక్కడ బ్రౌజ్ చేయడం అంటాం. దెన్ ద ఫుల్ పాత్ టు సెలెక్ట్ ద ఫుల్ పాత్ హ్యాస్ టు బి సెలెక్టెడ్ బై ద యూజర్. ఆ ఫైల్ ఎక్కడ ఉందో ఆ పాత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది లోకల్ డిస్క్ బిలో ఉందా, ఈలో ఉందా, ఎఫ్లో ఉందా, ఎక్కడ ఉందా అనేటువంటిది మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మనకు ఫైల్ అనేది అప్లోడ్ కావడం జరుగుతుంది. సో దట్ ఈస్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ యూ హ్యావ్ అనదర్ పాయింట్, సెలెక్టెడ్ ఫైల్ ఈజ్ సెండ్ టు టెంపరరీ డైరెక్టరీ. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ అనేది ఏమవుతుంది, టెంపరరీ డైరెక్టరీలోకి సెండ్ చేయబడుతుంది. మరి సెండ్ చేయాలంటే ఎట్లా సెండ్ చేయాలా అంటే మీరు జనరల్గా మీరు ఆలోచన చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఫామ్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత దానిలో సెకండ్ పాయింట్ ఏంటి, బ్రౌజ్ చేస్తారు. బ్రౌజ్ చేయాలి. ఎక్కడ క్లిక్ చేసి క్లిక్ ద బ్రౌజ్ బటన్. ఆ బ్రౌజ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు అది మనకు అడుగుతుంది. నెక్స్ట్ ద ఫుల్ పాత్ టు సెలెక్టెడ్. ఆ పాత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ద సెలెక్టెడ్ ఫైల్ సెండ్ టు ద టెంపరరీ డైరెక్టరీ. ఆ టెంపరరీ డైరెక్టరీ అది సెండ్ చేయడం జరుగుతూ వస్తుంది. అది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద స్క్రిప్ట్ కన్ఫర్మ్స్ సక్సెస్ టు ద యూజర్. అదేం చేస్తుంది, స్క్రిప్ట్ కన్ఫర్మ్ చేస్తుంది సక్సెస్ అయిందని. ఫైల్ అప్లోడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అని చూపిస్తుంది. ఒకవేళ ఆ ఫైల్ అప్లోడ్ కాలేదనుకోండి, ఎందుకు అప్లోడ్ కాలేదో ఎర్రర్ చూపిస్తుంది. ఎట్లా దానికి ఏంటి అనేటువంటిది ఈ ప్రొసీజర్ మీరు బాగా సో వైల్ అప్లోడింగ్ ఫైల్స్ the programmer, the user has to memorize the following components. First, the user opens the web page containing HTML form. HTML form ఉన్నటువంటి పేజ్ ని యూజర్ ఓపెన్ చేస్తాడు. Then the user clicks the browse button. Browse అంటే ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం and select the file to be uploaded. ఆ డిస్క్ నుంచి పర్సనల్ కంప్యూటర్ నుంచి ఏ ఫైల్ అప్లోడ్ చేయాలో సెలెక్ట్ చేసుకుంటాం. థర్డ్ ఏంటంటే ద ఫుల్ పాత్ టు ద సెలెక్టెడ్ ఫైల్ అపియర్స్. ఫైల్ సెలెక్ట్ చేయగానే
దాని పాత్ అంతా మనకు కనపడుతుంది. లోకల్ డిస్క్ ఈలో ఉందా, డీలో ఉందా, ఎఫ్లో ఉందా, ఏ ఫోల్డర్లో ఉంది, ఏ సబ్ ఫోల్డర్లో మొత్తము చూపిస్తుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద సెలెక్టెడ్ ఫైల్ ఇస్ సెంట్ టు టెంపరరీ డైరెక్టరీ. సార్ ఆ టెంపరరీ నెక్స్ట్ conforms PHP script. PHP కొన్ని ఎలిమెంట్స్ మనం గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ ఎలిమెంట్స్? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఫైల్ మనం అప్లోడ్ చేయాలంటే దీన్ని మనం తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. ఏంటది? _files ఫైల్ అప్లోడ్ నేమ్, ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద ఫైల్ అప్లోడ్ చేయాలి. రెండో చూడండి, పాత్ టెంపరరీ ఫైల్, ఆ టెంపరరీ ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఈ మెథడ్ మనం తీసుకోవాలి, ఇట్లా టెంపరరీగా తీసుకోవాలి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైజును బట్టి చేయాలనుకున్నప్పుడు ఇది తీసుకుంటాం. ఏమి $sign ఫైల్ అప్లోడ్ బ్రాకెట్లో మాత్రం ఇక్కడ సైజ్ వస్తుంది అంతే, మిగతా అన్ని పైన స్క్రిప్ట్ లేదు. ఇక్కడ మీరు కిందికి పోయి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒకటే ఉంటుంది, ఇంతవరకు ఇదంతా ఒకటే ఉంటుంది. మాత్రమే మారుతుంది, ఇది మారుతుంది. ఇక్కడ సైజ్ ఎంత సైజులో ఉంటుంది తీసుకుంటాం. మనం ఆన్లైన్లో ఒక ఇమేజ్ కానీ ఏదైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు ద ఇమేజ్ మస్ట్ బి లెస్ దాన్ 50 MB అని 60 MB అని చూపిస్తుంది. అట్లా తీసుకోవాలన్న. నెక్స్ట్ $_ఫైల్ అప్లోడ్ టైప్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ మనం అప్లోడ్ చేయాలి అంటే .pdf ఫైల్ అప్లోడ్ చేయాలా, లేకపోతే .jpg ఫైల్ అప్లోడ్ చేయాలా, లేకపోతే .png ఫైల్ అప్లోడ్ చేయాలా, ఏ ఫైల్ అప్లోడ్ చేయాలో ఆ ఫైల్ మనం మెన్షన్ చేయొచ్చు. అంటే యూజర్ అప్లోడ్ చేసే ఫైల్ కేవలం PDF ఫైల్ మాత్రమే అప్లోడ్ చేయాలంటే ఇక్కడ వేసి ఆ ఫార్మాట్ మనం ఇస్తాం. ఏమని ఇస్తాం? image_GIF అంటాం. అంటే GIF అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అర్థం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆ ఫైల్ మనం అప్లోడ్ చేయాలంటే ఆ ఫార్మాట్కి ఇస్తాం. అంటే కేవలం మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏమొస్తున్నది ఇక్కడ ఇమేజ్లో నుండి GIF ఫైల్ మాత్రమే యాడ్ చేయాలి. అంటే మిగతా ఫార్మాట్స్ అక్కడ తీసుకోండి, JPG కానీ లేకపోతే PDF ఫైల్ కానీ. ఒకవేళ మీరు PDF ఫైల్ అప్లై చేయాలనుకుంటే ఈ మైమ్ టైప్ మెన్షన్ చేయాలి. ఏంటి మైమ్ అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. మైమ్ అంటే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. ఆ మైమ్ టైప్ ఫైల్ మనం మెన్షన్ చేయాలంటే ఈ మెథడ్ తీసుకోండి. ఇక నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ఫర్ ఫైల్ అప్లోడ్. మరి ఎగ్జాంపుల్ ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయాలంటే ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఆ నోట్ ప్యాడ్లో ఈ కోడ్ రాయండి. ఆ కోడ్ చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయాలన్నప్పుడు అప్లోడ్ కానిక ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి మరో ప్రోగ్రామ్ రాయాలి. ఎట్లా రాయాలి సార్ చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక HTML పేజ్ నేను ఇక్కడ తీసుకుంటాను. ఏమని? ఫైల్ అప్లోడ్ form.html అని తీసుకుంటాను. ఇక్కడ ఏమున్నది? ఫామ్ ట్యాగ్ తీసుకున్నాడు. ఎందుకు ఫామ్ ట్యాగ్? టు క్రియేట్ ఫామ్. uploader.jpg అంటే ఇది PHP ఫైల్, ఇది PHP ఫైల్. ఇట్ కంటైన్ PHP కోడ్, ఇందులో PHP కోడ్ ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. దర్ ఆర్ 2 values ఫర్ మెథడ్ అట్రిబ్యూట్. ఫస్ట్ వన్ ఈజ్ గెట్ మెథడ్, second one post method. Okay, next select file, it is a text. Input it type equal to file. And ఇక్కడ కంట్రోల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి అవసరమైనటువంటి కంట్రోల్ వస్తుంది మనకు అక్కడ. ఒకవేళ మీరు
ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ బాక్స్ అంటే టెక్స్ట్ బాక్స్ వస్తుంది, రేడియో బటన్ అంటే రేడియో బటన్ వస్తుంది. మరి ఇక్కడ ఆ కంట్రోల్కి ఒక నేమ్ ఇస్తున్నారు. ఆ నేమ్ ఏంటంటే ఫైల్ టు అప్లోడ్ అనేటువంటి ఒక నేమ్ ఇస్తున్నారు, ఐడెంటిటీ. ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ బటన్, ఒక సబ్మిట్ బటన్ ప్రొడ్యూస్ అవుతుంది. వాల్యూ ఈక్వల్ అప్లోడ్ ఇమేజ్ అన్నాడు, అంటే ఆ బటన్ పైన అప్లోడ్ ఇమేజ్ అని టెక్స్ట్ వస్తుంది. నేమ్ ఈక్వల్ సబ్మిట్, ఈ సబ్మిట్ బటన్ పైన నేమ్ పైన సబ్మిట్ బటన్ అంటే పేరు ఇస్తున్నాం ఒక బటన్, ఏమని సబ్మిట్ అని. సో ఇలాగా ఒక ఫామ్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఒకే ఒక కంట్రోల్ తీసుకుంటున్నాం ఇక్కడ, రెండు కంట్రోల్ ఇమేజ్ కదా, ఒకటి ఫైల్ కంట్రోల్, ఒకటి రెండోది సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ పైన పేరు ఆల్రెడీ ఏమి ఇస్తున్నాడు, అప్లోడ్ ఇమేజ్ అని ఇస్తున్నాడు. ఇది ఏమని సేవ్ చేసుకుంటాం, .html సేవ్ చేసుకుంటాం. ఏమైనా అప్లోడ్ .html అని కానీ, అప్లోడ్ ఫామ్ .html అని కానీ, లేకపోతే up.html అని కానీ. నెక్స్ట్ ఇది రాసిన తర్వాత ఇది చేస్తే అయిపోతుందా, PHP కోడ్ రావాలి. PHP కోడ్ రాయాలి. ఎట్లా రాయాల్సిన అవసరం, ఏం రాస్తున్నారు ఇక్కడ అప్లోడ్ చేయండి. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాడు, upload.php. upload.php అని ఒక పేరు ఇస్తున్నాడు, upload.php. రెండు సేమ్ ఇవ్వకూడదు. సరే, నెక్స్ట్ PHP కోడ్ స్టార్ట్ చేయాలంటే ఈ ట్యాగ్ తీసుకుంటాం, ఏమని ఓపెన్ యాంగులర్ బేస్ ఓపెనింగ్ అండ్ .PHP తీసుకొని PHP తీసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ ఈక్వల్ _path అన్నాడు. టార్గెట్ వేరియబుల్ అన్నాడు. It is a variable. All the variables are declared in the $sign in PHP. PHP లో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏం తీసుకోవాలా, $sign. తర్వాత _path బేస్ నేమ్, ఈ వేరియబుల్ కి ఒక ఫంక్షన్ అసైన్ చేస్తున్నారు. ఫంక్షన్ ఏంటి, $_files. దీన్ని సూపర్ గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఫైల్స్ టు అప్లోడ్ ఫామ్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం ఫామ్ నేమ్. తర్వాత ఇఫ్ move uploaded _files ఫంక్షన్ $_file ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. అంటే ఈ ఫైల్ అప్లోడ్ కావాలంటే ఈ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు ప్రోగ్రామ్స్. ఓకే, అది PHPలో ఫైల్ అప్లోడ్ చేసేటువంటి విధానం. చూసుకున్నది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేరేది ఉంటే చెప్తాను. ఓకే, 4th 5th యూనిట్ వరకు మొత్తం మీరు చదవండి, ఏం డౌట్స్ ఉన్నా అడగని చెప్తాను. డౌట్స్ అని కాదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అడగని చెప్పేస్తాను.